అంటే మీరు గెలుస్తారని నమ్మకంతో మీకు టికెట్ కేటాయిస్తే అంటే వాళ్ళ నమ్మకాన్ని మరి ఒమ్ము చేసుకున్నారు కదా, గెలవలేదు కదా, మరి దీనికి ఎట్లా చెప్తారు? వాళ్ళు నేను గెలుస్తానా గెలవనా అని టికెట్ ఇవ్వలే, ఈమె ధర్మబద్ధంగా పోరాడుతుంది అని టికెట్ ఇస్తారు. ఇప్పుడు క్రికెట్ టీంని పంపిస్తారా వరల్డ్ కప్కి, ఏ ఉద్దేశంతో పంపిస్తారు? కప్పు గెలవాలని పంపిస్తారు ఎవరైనా కూడా. గెలవకపోతే ఏమంటావు? బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరి దానికైతే ఈ డెఫినేషన్ వస్తుంది, నాకైతే వేరే డెఫినేషన్ పెడతావా నీవు? ఏం జర్నలిస్ట్ వాను, ఏం ఇంటర్వ్యూర్ వాను? ఓకే, అంటే మీరు 100% గెలుస్తారనే అట్మాస్ఫియర్ కనిపించింది కదా. అంటే పోయేటప్పుడు క్రికెట్ కి ఓడిపోతామని పోయి క్రికెట్ ఆడతారా? ఉదాహరణలు మాట్లాడకండి మేడం, ప్రాక్టికల్ గేమ్. నేను మనుషులే, వాళ్ళు మనుషులే, ఏం తేడా నాకు అర్థం కాదు. క్రికెటర్లు, మీరు పొలిటీషియన్స్. నేను ఏం చదువుకున్నా చెప్పు? నేను చదువుకున్నా అది ఎంఏ పొలిటికల్ సైన్స్ అండి, కదా? ఉస్మాన్ యూనివర్సిటీ కదా. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫెయిల్ అయితే ఎగ్జామ్ రాస్తావా? నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు మేడం, ఆల్మోస్ట్ ఆల్. అసలు ఫెయిల్ కాలేదంటే ఏ రోజైనా నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు పేపర్ మొత్తం ఆన్సర్ చేస్తాననే పోతావు కదా. అవును, పేపర్ ఎప్పుడు నేను 100% ఆన్సర్ చేయగలుగుతా అనే పాజిటివ్ యాటిట్యూడ్తో పోతావు కదా. అవును. అంతేనా? లేకపోతే పేపర్ నేను సగమే ఆన్సర్ చేస్తా, సగమే ఆన్సర్ చేయని పోయేటప్పుడే అనుకొని పోతావా? అట్లేం లేదు. అంతే. అంటే మీ నీ ఎగ్జాంపుల్ చెప్పినా, నేషనల్ ఎగ్జాంపుల్, స్పోర్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఎవడైనా గెలుస్తాము, గెలవాలి అటువంటి స్థానంలో కూడా 100% నేను గెలుస్తాననే ఆలోచనతో పోయినానంటే నేను ఎంత పాజిటివ్ థింకింగ్ వ్యక్తిని ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు. ఓకే.